నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో జానపద కళాకారులు కేక్ కట్ చేసి జానపద సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాన్ల మధుకర్ మాట్లాడుతూ ఫోక్ అనే పదాన్ని 22 ఆగస్టు 1846 తొలిసారి ఉపయోగించిన విలియం జాన్ దారున్ అనే భాషా శాస్త్రవేత్త స్ఫూర్తితో వరల్డ్ ఫోక్ డే ఆగస్టు 22న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పూర్వం నుండి ప్రజల కోసం, చైతన్యం కోసం కళాకారులు నాటి కళలను బ్రతికిస్తూ నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తున్నారని, జానపద కళలను బ్రతికించడం కళాకారుల పని అని, వీటిని ప్రజలు ఆదరించాలని, అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమంలో జానపద కళాకారులు ఆటపాటలలో ముందు వరుసలో పాల్గొన్నారు. ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ప్రపంచ జానపద దినోత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ జానపద దినోత్సవం వర్ధిల్లాలి. ప్రజా కళలు వర్ధిల్లాలి. జానపద కళలు వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జానపద కళలు వర్ధిల్లాలి. ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి ప్రపంచ జానపద దినోత్సవం అంటే మరి సింధు యక్షగానం, అట్లాగనే ప్రాచీన కళారూపాలకు మరి ఒగ్గుడోలు కానీ, ఒగ్గు కథ కానీ, చిందు యక్షగానం కానీ, గోత్రాల యక్షగానం కానీ, ఇలాంటి ఎన్నో కళారూపాలని మరుగున పడుతున్న కళారూపాలను వెలుగులోకి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం, ఈ సంఘం ద్వారా ఎంతోమంది కళాకారులకు ఉపాధి కల్పిస్తూ, అలాగనే కరోనా టైంలో కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని కళాకారులకు ఉపాధి, అలాగనే ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్లకు ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి మరి జానపద కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ హనుమన్ల మధు, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.